సార్ గారిని, ఏపీడీ అడిషనల్ డిఆర్డిఓ సార్ గారిని, పార్లమెంటు సభ్యురాలు సార్ మేడం గారికి అందరూ గట్టిగా మన మహిళా సంఘం ఆడియో అదే రిజిస్టర్ ఆఫీసర్స్, ముఖ్యంగా ఇక్కడ చేసిన మహిళా మండలకు, గ్రామస్తులకు, ప్రజాప్రతినిధులకు నమస్కారం. సో మన రాష్ట్ర ప్రభుత్వం మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే ఆలోచనతో సర్ప్ ద్వారా చాలా కార్యక్రమాలు చేపట్టాయి. అంటే ఇదివరకు మనము ట్రెడిషనల్గా చేసే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఒకటే కాకుండా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము ఎస్హెచ్జి ఉమెన్తో చాలా యాక్టివిటీస్, అంటే సోలార్ ప్లాంట్స్ కానీ, ఆర్టీసీ బస్సెస్ కానీ, ఇట్లాంటివి వినూత్నమైన కార్యక్రమాలు, యూనిఫామ్ స్టిచ్చింగ్ కానీ, ఇలాంటివి చాలా కార్యక్రమాలు చేపట్టారు. మీరు ఆర్థికంగా నిలదొక్కుని మన రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కూడా మీరు తోడ్పడాలన్న ఉద్దేశంతోనే చాలా కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మనం చేపడుతున్నాము. సో ఇదే స్ఫూర్తితో మీకంటూ, అంటే ఆశాస్, ఏఎన్ఎంస్, అంగన్వాడీస్ ద్వారా మీకు కూడా ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఆలోచనతో ఏదో ర్యాండమ్గా కాకుండా మన రాష్ట్రంలోని వీవర్స్తోనే, అంటే మీరు ఎస్హెచ్జి ఉమెన్ మీరు పాడుకునే పాటలోని కాన్సెప్ట్ని తీసుకొని ఆకాశమే మీ హద్దు అన్నట్టు అదే రంగుల చీరలో ఈరోజు మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇదే స్ఫూర్తితో సార్ వీఆర్ హ్యాపీ టు ఇప్పుడు అంటే మన జిల్లాలో కూడా, అంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మేము కూడా, అంటే జిల్లా సమైక్య నుంచి, అలాగే మనకు ఒక ఎఫ్పిసి ఉంది, ఫుడ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అని. సో ఆ రెండు సంస్థల ద్వారా ఇంకా ఎలాంటి వినూత్నమైన యాక్టివిటీస్ చేపట్టవచ్చు అన్న ఆలోచనతో ధర్మసాగర్లో ఫస్ట్ టైం జిల్లా సమైక్య ద్వారా మనము సెరికల్చర్ స్టార్ట్ చేయబోతున్నాం సార్. అంటే చాలా ప్రాఫిటబుల్ వెంచర్ అని. సో ఇది నెక్స్ట్ కొన్ని రోజుల్లో ఇది మనము స్టార్ట్ చేయబోతున్నాము. ఇదే కాకుండా మన ఎఫ్పిసి కూడా, ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ, మహిళలే రన్ చేస్తారు, అది కూడా ప్రతి జిల్లాలో ఉంటుంది. మన జిల్లాలో మొట్టమొదటిసారిగా కందులు ప్రాసెసింగ్ చేయడం స్టార్ట్ చేశాము. ఇంకా డిఫరెంట్ ప్రోడక్ట్స్ కూడా ఎక్స్పాండ్ చేయాలని చూస్తున్నాము. ఇదే విధంగా అంటే సొసైటీలో, మార్కెట్లో ఏ డిమాండ్ ఉన్నా కానీ కూడా అది అంతా అబ్జర్వ్ చేసుకొని అన్ని రంగాల్లో మీరు ప్రవేశించి అన్ని రంగాల్లో రాణించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు సభను ఉద్దేశించి గౌరవ శాసనసభ్యులు గారిని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నది. మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించాలని ప్రభుత్వ పరంగా చేయూతనిచ్చి వారు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదగాలన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. అందులో భాగంగానే గతంలో మనము బతుకమ్మ చీరలు అని, లేకుంటే రంజాన్ సందర్భంగా కానీ, క్రిస్మస్ సందర్భంగా కానీ పండుగల వారిగా, మతాల వారిగా చీరలు ఇచ్చేవాళ్ళం. కానీ ఈసారి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలు, అన్ని మతాల వారికి చక్కటి చీరలను పంపిణీ చేసే కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా ధర్మసాగర్లో మా చెల్లెళ్లకు, మా ఆడపడుచులకు, మా ఆడబిడ్డలకు చీరల పంపిణీ ఏర్పాటు చేసే సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు, అదేవిధంగా అతి పిన్న వయసులో ఐఏఎస్ అయి ఇవాళ మన హన్మకొండ జిల్లాకు కలెక్టర్గా పనిచేస్తున్న గౌరవనీయులు స్నేహ సతీష్ గారికి, వేదిక పైన ఆర్డీఓ గారికి, డిఆర్డీఓ గారికి, వేలేరు తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, ధర్మసాగర్ తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, వేదిక పైన అధికారులకు, వేలేరు మండలము, ధర్మసాగర్ మండలానికి సంబంధించిన వివిధ గ్రామాలకు చెందిన మా విఓ అధ్యక్షులకు, విఓఏలకు, ఇతర మహిళా ప్రతినిధులకు, మా మిత్రులకు, మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను.
నేను ఇప్పుడే మన మహిళా ప్రతినిధులు అడిగాను, ఈసారి చీరలు ఎట్టున్నాయమ్మా? పోయినసారి చీరలు ఇస్తే పొలాలలో కట్టుకున్నారు, పక్షులు రాకుండా పశువులు రాకుండా బెదిరించడానికి భయపెట్టడానికి కట్టుకున్నారు. మరి ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు మేము కూడా కట్టుకుంటున్నాయి సార్, చాలా బాగున్నాయి చీరలు అని మరి మన ప్రతినిధులు చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఏదో ఇచ్చామన్నట్టు కాకుండా నామమాత్రంగా కాకుండా ఆ చీరలు మీకు ఉపయోగపడే విధంగా ఉండాలని. నాకు తెలిసి ఒక్కొక్క చీర 500 నుంచి 600 రూపాయలు ఉంటుందా, 800 రూపాయల పైన ఒక్కొక్క చీర. ఒక చీర 800 రూపాయల పైన ధర పలుకుతున్నది. అలాంటి చీరలను ఇవాళ మా సోదరిమణులకు ఇవ్వాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు చక్కటి నిర్ణయం తీసుకొని మరి ఈనాడు భయము పట్టు చీర లెక్కనే ఉన్నది. ఇది పట్టు చీర లెక్కనే ఉన్నది. చూద్దాం, నా బిడ్డ భుజ మీద వేసి చూసాడు. చాలా బాగున్నది, చాలా బాగున్నది. చక్కటి చీరలు ఇచ్చారు. అన్నింటికీ మించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళా సంక్షేమానికి సంబంధించి అనేక చక్కటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇవాళ ఉచిత బస్ ప్రయాణం కానీ, 200 యూనిట్ల వరకు ఇంట్లో వాడుకుంటున్న కరెంటుకు 0 బిల్లు కానీ, గ్యాస్ సిలిండర్ పైన 500 రూపాయల బోనస్ కానీ, సన్న బియ్యం కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ప్రతి ఒక్కటి కూడా ఇవాళ మహిళల పేరు పైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. గతంలో ఏ రకంగా ఉండేది, ఇవాళ నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే మన నియోజకవర్గంలో 7 మండలాలకు, ఒక్కొక్క మండలానికి మన మహిళా సంఘాల ద్వారా ఒక బస్సును కొనుగోలు చేసి ఇవాళ మనం కిరాయికి ఇవ్వడం జరుగుతుంది. మన మండలంలో ధర్మసాగర్ మండలంలో ఏ మహిళా సంఘం బస్సు తీసుకున్నది? ఎవరు? మండల సమాఖ్య అధ్యక్షురాలు ఎవరు? అమ్మను నీకు నెల కింద వస్తున్నది మీ బస్సు కిరాయి 69,740 రూపాయలు. దాంట్లో మీరు కట్టవలసిన లోన్ అమౌంట్ ఎంత ఉన్నది? 30 లక్షలు గ్రాంట్, 6 లక్షలు మీ అంటే 69,000 మీకే. అంటే మన మండలానికి 69,000 వస్తుంది. వేలేరు మండల సమాఖ్య కూడా బస్సు వచ్చిందా? మీకు ఎందుకు రాలేదు? లేదు, మా కలెక్టర్ గారు మా వేలేరు మండలము కొంచెం చిన్న మండలం, అమాయకులు, వాళ్ళకు కూడా తొందరగా మాకు బస్సు ఇప్పించాలి. DRDO గారు వేలేరు మండలానికి కూడా త్వరలోనే మీకు బస్సు ఇప్పించే ఏర్పాటు చేస్తారు. రెండవది, మహిళల కొరకు మన పెద్ద ఎత్తున ఏమంటారు దాన్ని మీరు టీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. కానీ మన ధర్మసాగర్లో వేలేరులో ఒకటి ఉంది. లేదు, ఈ 4-5 రోజులలో మా ఎంపీడీఓ ఆఫీస్ కాంప్లెక్స్ ఉంది. అదేవిధంగా వేలేరు దగ్గర కూడా ఎంపీడీఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ ఒక దగ్గరనే ఉన్నాయి. అక్కడ ఒక చిన్న టీ స్టాల్ పెడితే ఎవరికో ఒకరికి అది ఇస్తే వాళ్ళు అనుకుంటారు. ఆలస్యం చేయొద్దు అని చెప్పి నేను కోరుతున్నా. అది కాకుండా డైరీ యూనిట్స్ కానీ, సోలార్ ప్లాంట్స్ కానీ, ఇంకా ఏమేమి మహిళా శక్తి, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల కింద ఏమేమి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉందో మా వేలేరు ధర్మసాగర్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి మా కలెక్టర్ గారు, మా DRDO గారు, మా మహిళా APMలు కానీ, DPMలు కానీ, ఎంపీడీఓలు కానీ, తహసీల్దార్లు కానీ మన 2 మండలాలలో అటు పొదుపులో ఇటు ఆర్థిక సాధికారతలో అభివృద్ధిలో మా 2 మండలాలు ఈ జిల్లాలో, హన్మకొండ జిల్లాలో మొదటి స్థానంలో ఉండాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. దానికి మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ
మరి జనరల్గా ఒక అన్న లేదా ఒక తండ్రి, అన్న అయితే చెల్లెకి సారె పెడతాడు, చీర పెడతాడు. తండ్రి అయినా కూడా బిడ్డకు ఒక చీర పెడతాడు, సారె పెడతాడు. ఇవాళ నేను మీ అన్నను మీ తండ్రిగా ఇక్కడికి వచ్చాను. నాకు ఒక అవకాశం వచ్చింది, మీ అందరికి చీరలు పెట్టే అవకాశం వచ్చింది. అందుకు నేను చాలా సంతోషిస్తున్నానని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మనము చీర ఇస్తున్నాం గ్రూప్లలో ఉన్న మహిళలకే కాకుండా గ్రూప్లో లేని మహిళలకు, పెళ్లి కానీ ఆడపిల్లలు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా, వితంతువులకు కూడా అందరికీ ఆ మతము ఈ మతము, ఆ కులము ఈ కులం అనే తేడా లేకుండా చీరలు ఇస్తున్నాం. దయచేసి నేను డిఆర్డిఓ గారిని, ప్రత్యేకించి కలెక్టర్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే, రేపు ఎల్లుండి సండే అండ్ మండే 2 రోజులలో మా ధర్మసాగర్ మండలం, మా బేలేరు మండలంలో అన్ని గ్రామ పంచాయతీలలో, అన్ని తండాలలో ఇంటింటికి చీర చేరవేసే విధంగా కింది అధికారులకు ఆదేశించవలసిందిగా నేను కోరుతున్నాను. ఏ ఒక్కరు కూడా నాకు చీర రాలేదు, నాకు ఇవ్వలేదు అనేది రాకుండా అన్ని గ్రామాల్లో ఉన్న మహిళలను ఖచ్చితంగా లెక్క వేసి వాళ్ళందరికీ కూడా చీరలు అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మన ఇందిరా మహిళా శక్తి యొక్క చీరల పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి మన ఎమ్మెల్యే కడియం షేర్ గారికి, అట్లాగే మన కలెక్టర్ మేడం స్నేహ గారికి, అట్లాగే మన ఆర్డీఓ గారికి, డిఆర్డీఓ, ఇతర అఫీషియల్స్, మన కాంగ్రెస్ పార్టీ నాయకులకి, తర్వాత ప్రెస్ మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చినటువంటి నా అక్క చెల్లెలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఈరోజు నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది 3rd ప్రోగ్రామ్ నేను అటెండ్ అవ్వడము. అక్కడ వరంగల్లో, హన్మకొండలో, తర్వాత మళ్ళీ ఇక్కడ ధర్మసాగర్లో అక్క చెల్లెలందరికీ కూడా చీరలు పంచడం అనే ఆ ప్రోగ్రాంలో నేను పాల్గొన్నా. చాలా సంతోషంగా ఉంది. పోయినసారి మనందరికీ తెలుసు ఎట్లాంటి చీరలు వచ్చినాయో, బట్ ఈసారి అయితే నేనైతే నాకు ఇస్తే కనుక కలెక్టర్ మేడం నేను కూడా ఒక ప్రోగ్రామ్కి ఇట్లనే కట్టుకొని వస్తాను. ఎందుకంటే నిజంగా చాలా బాగుంది. ఇది ఇంతకుముందు మేము 2 ప్రోగ్రాంలలో అదే మాట్లాడుకున్నాము. ఏంటంటే మీ సరుపుతో ఒక పాట ఉంది కదా, అందులో ఆకాశము నేల అని అన్నారు. సో ఇది ఆకాశం కలరే ఉంది. తర్వాత దీంట్లో ఉన్నది రావి చెట్టు ఆకులాగా ఉంది. సో ఇవి కూడా గుళ్ళోనే ఉంటాయి రావి చెట్లు ఎక్కువ. సో మనమంతా ఒకటే అని ఒక నినాదంతో అదంతా ఆ థీమ్ అట్లా కలిసి రావాలని చెప్పి చాలా ప్లాన్ చేసి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు, అట్లాగే మన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు మన సీతక్క గారు అందరు కలిసి ఇట్లా ప్లాన్ చేస్తున్నారు. మీ అందరికీ చీరలు నచ్చుతాయి, చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి, మెత్తగా కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మహిళా సాధికారికత అంటే నేనైతే 2 ఉండాలి అని అనుకుంటాను. ఒకటి ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్, ఇంకొకటి హెల్త్ ఎంపవర్మెంట్. అంటే ఆర్థికంగా మరియు ఆరోగ్యంగా 2 రకాలుగా మహిళలు ఉండాలి. ఎందుకంటే అవి 2 చక్రాలు లాంటివి మన జీవితంలో. ఒకటి ఆగిపోతే ఇంకోటి ఆగుతూనే ఉంటుంది. కాబట్టి 2 చూసుకోవాలి మనం. ఇక జీవితాంతం 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా కూడా ఆరోగ్యం చూసుకుంటానే వెళ్ళాలి. లేదంటే ఎందుకంటే మనము చాలా పునాది లాంటి వాళ్ళం కుటుంబానికి. మనం అడ్డం పడితే కుటుంబం అంతా కూడా నెలకే. కాబట్టి మీరందరూ ఆరోగ్యాన్ని చూసుకుంటూనే ఆర్థికంగా ఎదగాలి అనే ఉద్దేశంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే రేవంత్ అన్న మాటకి నిజంగా కూడా బలం చేకూరుస్తూ మహిళలకి ఇంతకుముందు మన కలెక్టర్ గారు చెప్పినట్టు కేవలం అంతకుముందు మహిళలు అంటే కుట్లు, చీరలు, అల్లికలు ఇట్లాంటి చిన్న వాటిలోనే మనకి ప్రవేశం ఇచ్చినారు బిజినెస్ పరంగా ఏదన్నా సాధించాలంటే. కానీ ఇప్పుడు పురుషులకి ఉండే ప్రత్యేకంగా ఈ పెట్రోల్ బంకులు కానీ, తర్వాత ఆర్టీసీ బస్సులు, దాదాపు 150 ఆర్టీసీ బస్సులని మహిళల్ని ఓనర్లను చేయడం జరిగింది. రానున్న రోజులలో ఎలక్ట్రానిక్ బస్సులు కూడా మహిళలకు ఇస్తారు. అంతేకాకుండా సోలార్ పవర్ ప్లాంట్స్ ఇవి కూడా మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా అనేకంగా ఇప్పుడు ఒకవేళ మహిళలకి స్టిచ్చింగ్, ఇప్పుడు అటు చూసుకుంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 2 జతల బట్టలు స్కూల్ పిల్లలకి ఒక్కొక్కరికి ఇవ్వడం ఆ కుట్టడం కూడా మహిళలకే ఇచ్చినారు.
అదే కాకుండా వరి ధాన్యం కొనుగోలు ఐకేపీ సెంటర్స్ కూడా మహిళలకే ఓనర్షిప్ ఇచ్చినారు. ఇట్లా ప్రతి దాంట్లో ఒక రకంగా చూసుకుంటే రైతులకు సంబంధించి మనమే పక్కన ఉంటున్నాము. తర్వాత ఇంతకుముందు మేడం చెప్పినట్టు సెరికల్చర్ అది కూడా మనమే పక్కన ఉంటున్నాము. ప్రతి దాంట్లో కూడా ట్రాన్స్పోర్ట్ రవాణా సంస్థలో ఆర్టీసీ బస్సులు మనకి ఇవ్వడం కానీ, తర్వాత విద్యుత్ సోలార్ ప్లాంట్స్ అన్నిట్లో కూడా మనల్ని భాగస్వామ్యం చేస్తున్నారు. ఎందుకంటే మీరు బాగుంటేనే, మీరు ఆర్థికంగా ఎదుగుతూ ఉంటేనే, ఒక్కో అడుగు ముందుకేస్తూ ఉంటేనే రాష్ట్రం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. మనం ఎట్లయితే ఇంట్లో ఒక్కొక్క రూపాయి దాచుకొని భర్తకి కుటుంబాన్ని నడపడానికి ఇస్తామో, మీరు అట్లాగే కష్టపడి రాష్ట్రానికి కూడా మీ చేతనైనంత సాయం చేస్తూ మీరు చేసే వ్యాపారంలో ముందుకు సాగుతూ మనకి ఏవైతే ఆర్థికంగా అభివృద్ధి వచ్చినప్పుడు రెండు రకాలుగా సంక్షేమము అభివృద్ధి పైన మనము ఆ డబ్బుల్ని పెట్టడానికి ఉంటుంది. మీ అందరూ కూడా ఎట్లయితే మమ్మల్ని గెలిపించి మీ కుటుంబ సభ్యులాగా భావించినారో మీకు కూడా చీరలు ఇచ్చి ఆ అదృష్టం మాకు కలిగినందుకు కూడా మేము చాలా సంతోషిస్తున్నాము. మనందరూ తెలుసు వరంగల్ అంటేనే అసలు మహిళా లోకమే. ఎందుకంటే మనల్ని ఫస్ట్ మొదట్లో పాలించింది రుద్రమాదేవి, తర్వాత సమ్మక్క సారక్క, తర్వాత ఏ క్షణంలో ఏ టర్మ్లో చూసుకున్నా కనీసం ఒక 5-6 మహిళలు ఉంటారు ప్రజాప్రతినిధులుగా కానీ కలెక్టర్లుగా. మన దగ్గర ఉన్న 2 కలెక్టర్లు మహిళలే, కమిషనర్ మహిళే, మేయర్ మహిళే, 2 మంత్రులు మహిళలే, నేను ఒక ఎంపీ, తర్వాత ఎమ్మెల్యే యశస్విని. ఇట్లా ఎక్కడ చూసినా మన వరంగల్ కాళ్ళు అట్లా ఉంటుంది అనమాట. మహిళల్ని ఎప్పుడు కూడా ఉత్తేజపరుస్తూ పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండడానికి మనకు అట్లాంటి నేల మనది వరంగల్. అంతే ధైర్యంగా మొత్తం రాష్ట్రంలోనే సర్ఫ్కి సంబంధించిన వ్యాపారం కానీ మిగతా అవన్నీ కూడా మీరు మాత్రమే ఫస్ట్ ప్లేస్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ రాష్ట్రం అంతా, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వరంగల్ వైపు చూడాలి. అందులో ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ వైపు చూడాలి. ఎందుకంటే 3 ఆడపిల్లల తండ్రి కాబట్టి, నిజంగా కూడా 6 అక్క చెల్లెల అన్న తమ్ముడు కాబట్టి మహిళలంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. మిమ్మల్ని ముందుకు నడిపించడానికి కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇప్పటికీ మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి దాదాపు 1400 కోట్లతోటి అభివృద్ధి పనులను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇంకా ఏమైనా అత్యాధునికంగా ఇంకా వేరే రకంగా ఏదైనా ఒక బిజినెస్ చేసుకుంటాం, మేము ఇంకోటి ప్రాజెక్ట్ చేసుకుంటామంటే కూడా నేను, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు అందరూ కూడా మీకు సహకరిస్తారు. మీరు ఎక్కడైనా కష్టం ఉన్న చోట ఫలితం తప్పకుండా ఉంటుంది. ఏ నిమిషం కూడా ఆధారపడవద్దు. ఒక రూపాయి కలిస్తేనే మనకి చాలా చేకూరుతాయి డబ్బులు అనేటివి. ప్రతి దాంట్లో కూడా ఎంత చిన్నదైనా కూడా మొదటి అడుగుతోటే ఎంత పెద్ద ప్రయాణమైనా కొనసాగుతుందని మీ అందరూ తెలియజేసుకుంటూ అందరూ కూడా హ్యాపీగా ఉండండి. మరోసారి మనకి బతుకమ్మ తర్వాత ఇంకో బతుకమ్మ లాగా ఈరోజు చీరల పంపిణీ ఉన్నందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.